హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్నూలు నుంచి కసాపురం మీదుగా గుంతకల్ వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కర్నూలు వన్ డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు. ఎక్కువగా కర్నూలు నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ కసాపురంకి అయితే ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి దర్శనం పర్పస్ వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ బస్ ప్రతిరోజు తెల్లవారుజామున 5:30 కర్నూలు బస్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 6 గంటలకు కర్నూలు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల నాగలాపురం, ప్యాలకుర్తి, కోడుమూరు, ఈతల దేవరబండ, కరివేముల, దేవనకొండ, పత్తికొండ, మద్దికేర, కసాపురం మీదుగా గుంతకల్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ కోడుమూరుకు ఉదయం 6:50, కరివేములకు ఉదయం 7:20, దేవనకొండకు ఉదయం 7:40, పత్తికొండకు ఉదయం 8:05, కసాపురంకు ఉదయం 8:50, గుంతకల్కు ఉదయం 9 గంటలకైతే చేరుకుంటుంది. కర్నూలు నుంచి గుంతకల్కు సుమారుగా 114 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 3 గంటలు. కర్నూలు నుంచి గుంతకల్కు బస్ ఫేర్ 155 రూపాయలు అయితే అవుతుంది. అలాగే కర్నూలు నుంచి కసాపురంకు బస్ ఫేర్ 150 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం గుంతకల్ నుంచి కర్నూలు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు ఉదయం 9:15 గుంతకల్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. ఉదయం 9:30 అయితే గుంతకల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ కసాపురంకు ఉదయం 9:40, పత్తికొండకు ఉదయం 10:30, దేవనకొండకు ఉదయం 10:50, కరివేములకు ఉదయం 11:10, కోడుమూరుకు ఉదయం 11:40, పాలకుర్తికి ఉదయం 11:50, కర్నూలుకు మధ్యాహ్నం 12:30 అయితే చేరుకుంటుంది. గుంతకల్ నుంచి కర్నూలుకు టోటల్ జర్నీ అవర్స్ 3 గంటలు. అలాగే గుంతకల్ నుంచి కర్నూలుకు బస్ ఫేర్ 155 రూపాయలు అయితే అవుతుంది. అలాగే కసాపురం నుంచి కర్నూలుకు బస్ ఫేర్ 150 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.